అందరికీ నమస్కారం। ఈ రోజు అయితే మనం ఒక ఫ్యాక్ట్ అయితే చెప్పుకోబోతున్నాం। అది ఎవరి గురించో కాదు, దశరథ్ మాంజీ। దశరథ్ మాంజీ గురించి తెలుసుకోవాలంటే ముందుగా మన ఛానల్ లైక్, షేర్, కమెంట్ చేసి సబ్స్క్రైబ్ అయిపోండి। ఇంట్రడక్షన్ ఆఫ్ దశరథ్ మాంజీ। దశరథ్ మాంజీ 1934లో బీహార్లోని గెహ్లర్ అనే విలేజ్ లో జన్మించాడు। అతను ఒక ఫార్మర్। మీకు ఈ వీడియోలో తెలియని ఒక బిరుదు గురించి నేను చెప్పబోతున్నాను। దశరథ్ మాంజీకి వచ్చిన బిరుదు గురించి, అదే మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా। అసలు ఈ బిరుదు వెనకాల ఉన్న కథ ఏంటో ఎవరికైనా తెలుసా? అందుకే నేను ఈ బిరుదు వెనకాల ఉన్న కథ గురించి చెప్పబోతున్నాను। అందరూ సబ్స్క్రైబ్ అయిపోండి। ఇప్పుడు దశరథ్ మాంజీ చిన్నప్పుడు గురించి తెలుసుకుందాం। చిన్నప్పుడే ఇంట్లోంచి పారిపోయి కోల్ మైన్స్ లో పనిచేసాడు, దాండాబాద్ జార్ఖండ్ లోనే। ఆ తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ తన సేమ్ విలేజ్ గెహ్లర్కి వచ్చి ఫాల్గుని దేవి అనే ఒక ఆమెను పెళ్లి చేసుకున్నాడు। మన దగ్గర దీనికి మించిన ఇన్ఫర్మేషన్ లేదు, ఏమనుకోకండి। ఇప్పుడు దశరథ్ మాంజీ స్ట్రగుల్స్ అయితే తెలుసుకుందాం। రోజు మధ్యాహ్నం వాళ్ళ వైఫ్ క్యారేజ్ తీసుకుని వస్తుంది। పొద్దుటి నుంచి సాయంత్రం దాకా మనోడు ఫుల్ గా పొలం పనులు చేస్తూ ఉంటాడు అనమాట। పొలం పనులు చేసినప్పుడు క్లాస్ ఉండదు, అంత కామన్। ఒక రోజు ఏమైందంటే వాళ్ళ వైఫ్ ఎంతసేపటికి రావట్లేదు। రావకపోతుంటే ఒకసారిగా డౌట్ వచ్చింది, ఏంటి ఏమన్నా అయిందని చెప్పేసి మనోడు అలా నడుచుకుంటా ముందుకెళ్ళాడు। ముందుకెళ్తే ఆ కొండ ఎక్కుతున్నప్పుడు వాళ్ళ వైఫ్ జారి పడిపోయింది। అందులో ఆవిడ నిండు గర్భిణి, అంటే ప్రెగ్నెంట్ అనమాట। ప్రెగ్నెంట్ అయినప్పుడు అలా ఎక్కకూడదు కదా। దశరథ్ మాంజీ అది చూశాడు। చూసిన వెంటనే వాళ్ళ వైఫ్ దెబ్బలతో కనిపించడం చూసి ఆ ఊరిని దాటి హాస్పిటల్కి వెళ్ళాలంటే ఆ కొండ మొత్తం అంతా దాటి 75 కిలోమీటర్లు అన్నమాట హాస్పిటల్కి। ఆ హాస్పిటల్కి వెళ్ళేలోపు వాళ్ళ వైఫ్ మరణించింది। అప్పుడు మనోడు అనుకున్నాడు, ఏంటి కొండ వల్ల మా వైఫ్ ఇలా చనిపోయింది, ఈ కొండ వల్ల చాలా ఇబ్బందులుగా ఉన్నాయి। అప్పుడు అనుకున్నాడు మనోడు, ఏమనుకున్నాడు, చెక్ చేయాలి, ఈ కొండని చెక్కితే మన ఊరికి అన్ని ఫెసిలిటీస్ తెప్పించవచ్చు, అలాగే మన పొరుగు ఊరికి చాలా దగ్గరగా ఉంటది అనుకున్నాడు। అప్రాక్స్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఆ కొండను దాటాలంటే 75 కిలోమీటర్లు। ఒక 3 రోజులు ఆలోచించాడు, అసలు ఏమవుతుంది, ఏం చేయాలి। అప్పుడు ఆయనకు ఒక ఆలోచన తట్టింది, వాళ్ళ వైఫ్ చనిపోయిన విధంగా ఇంకెవరు చనిపోకూడదని చెప్పేసి ఆ కొండను చెక్కడం మొదలు పెట్టాడు। అప్పుడు కొండను చెక్కడం మొదలు పెట్టడం చూసి జనం, వీడు బెర్రోడు, పిచ్చోడు, వీడింటి అలా చేస్తాడు। కొన్ని రోజుల తర్వాత ఆ జనాలు వచ్చి తనకి ఫుడ్ తీసుకురావడం ఈ చేయడం మొదలు పెట్టారు। ఎలాగైతేనే 22 సంవత్సరాల తర్వాత చెక్కి ఒక రూట్ లా చేశాడు। అది ఇప్పుడు కనీసం 7 కిలోమీటర్లు అనమాట ఆ విలేజ్ కి। ఇది దశరథ్ మాంజీ స్ట్రగుల్ కి చాలా హెల్ప్ అయిందని నేనైతే అనుకున్నాను। ఇప్పుడు సక్సెస్ గురించి మాట్లాడుకుంటే, సక్సెస్ అంటే ఒక దశరథ్ మాంజీకి ఒక పెద్ద పీఠం లాంటిది। ఎందుకంటే ఆ రోడ్డు వల్ల ఎన్ని కిలోమీటర్స్ సేవ్ అవుతుందో చూసారు మీరు అందరూ। చూస్తే ఆ రోడ్డు ఒకసారి మీరు చూడండి ఎలా ఉందో। ఈ రోడ్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది? అంత పెద్ద కొండను ఎలాగా చెక్కాడు అని ఒక మార్గం వేయాలంటేనే ఎంత కష్టం। అటువంటి మార్గాన్ని దశరథ్ మాంజీ తన ఉలి గొడ్డలతో చేశాడంటే పెద్ద సాహసం అనే చెప్పాలి। అది ఒకటే కాదు, అలాగే ఆ రోడ్డు పేరు దశరథ్ మాంజీస్ రోడ్ అని। ఇదంతా అతని సక్సెస్। ఆ సక్సెస్ ని ఎలా తీసుకున్నాడంటే, ముందు అందరూ స్మార్ట్ వర్క్ అంటారు। స్మార్ట్ వర్క్ ఎప్పుడు ముఖ్యం కాదు, హార్డ్ వర్కే। మనం చేసే హార్డ్ వర్క్ వల్ల ఎన్నో లాభాలు వస్తాయి, ఎన్నో నష్టాలు వస్తాయి। కానీ నష్టాలు మించిన లాభం కూడా మనకి హార్డ్ వర్క్ లోనే తెలుస్తుంది। దశరథ్ మాంజీ అయితే ఒకటే అనుకున్నాడు, కొండను చెక్కుదాం, ఊరికి దగ్గరగా చేద్దాం అనుకున్నాడు। కానీ ఆ సక్సెస్ కి దశరథ్ మాంజీ హీరో అయిపోయాడు అనమాట అక్కడంతా। అలాగే దశరథ్ మాంజీకి మన గవర్నమెంట్ మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అన్నారు। మౌంటైన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని బిరుదు ఇచ్చారంటే దాని వెనకాల ఉన్న సక్సెస్ ఏంటో మీ అందరికీ తెలిసిందే కదా। దశరథ్ మాంజీ సక్సెస్ మీ అందరికీ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి। జై హింద్।